ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో శివ పరివార దేవతలతో పాటు ఇతర దేవతామూర్తులు కూడా కొలువుతీరి ఉంటారు. ఈ ఆలయ సందర్శనం వల్ల సంపూర్ణ శివ పరివార సందర్శన ఫలితం భక్తులకు సిద్ధిస్తుంది. ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయ నెలవులో ప్రధాన ఉపాలయం కోదండరామ సన్నిధి. గర్భాలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు విడివిడి మూర్తులుగా దర్శనమిస్తాయి. ఇక్కడ అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ ఆలయంలో లక్ష్మణుడు అంజలి ముద్రలో, శ్రీరాముడు అభయ ముద్రలో, సీతమ్మ కమలాన్ని చేత ధరించి భక్త సులభ మూర్తులుగా ప్రకటితమవుతారు. ఈ మువ్వురు మూర్తులు వేంచేసి ఉన్న పీఠం దిగువన దాసాంజనేయ స్వామి అంజలి ముద్రలో గోచరమవుతాడు. ఈ ఆలయ సమీపంలోనే కుమారస్వామి మందిరం కూడా ఉంటుంది. శూలాయుధ పాణిగా స్కందుడు గోచరమవుతాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో అభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి మందిరం ఉంటుంది. ప్రత్యేకమైన మెరుపుదనం గోచరించే శిలతో స్వామి దివ్య సుందరమూర్తిగా దర్శనమిస్తాడు. గుణహీన మహీషగరాభరణం ప్రభుమీశమనీశమశేష గుణం గుణహీన మహీషగరాభరణం రణనిర్జిత. ఇక్కడే ఆర్ష ధర్మ ప్రవక్త, ఆర్ష ధర్మ ఉద్దీపన సంవిధాన మూల పురుషుడు జగద్గురు ఆది శంకరాచార్యుని మందిరం ఉంటుంది. కల్పతరుం గిరిరాజసుతాన్విత వామతనుం తనునిల్దిత రాజిత కోటి విధుం విధి విష్ణు శిరో. ఇదే లోగిల్లో మరోవైపు వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. వీరభద్రుడు సమభంగ స్థానంలో నిల్చొని 8 హస్తాలతో వీర రసోపేత మూర్తిగా ప్రకటితమవుతాడు. ఈ స్వామి పాదాల క్రింద దక్షుడి గొర్రెతల ఆకృతి ఉంటుంది. ఇదే లోగిల్లో నాగేంద్ర స్వామి సన్నిధి ఉంటుంది. పంచఫణితో పాటు పలు సర్పాకృతులు ఈ నెలవులో ఉంటాయి. సుబ్రహ్మణ్య సన్నిధానంగా భక్తులు ఈ నాగదేవత సన్నిధిని దర్శించుకుంటారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. ఈ ఆలయ లోగిల్లోనే హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి సన్నిధి ఉంటుంది. చిన్ముద్ర దాల్చి యోగ ముద్రతో మణికంఠుడు 18 మెట్ల పైన అధివసించి ఉంటాడు. మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. ఎన్నో విశిష్టతలున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నుంచి దశాన్హికంగా అగస్త్యేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. రాజరాజేశ్వరి అమ్మవారికి దసరా నవరాత్రుల్లో విశేష వేడుకల్ని నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, ప్రతి మాస శివరాత్రికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాన్ని స్వామికి నిర్వహిస్తారు. శుక్రవారాల్లో అమ్మవారికి కుంకుమ పూజ జరుపుతారు. సంవత్సర పర్యంతం ఈ ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతుంది. పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ
నమ్మి కొలిచిన వారి పాలిట ఆపద్బంధువు అగస్త్యేశ్వరుడు. ఈ స్వామి లీలా వైభవం, ఆలయ విశేషాల్ని కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఇప్పుడు ఆలకిద్దాం. శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇతర ఈ అగస్త్యేశ్వర స్వామి వారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతూ ఉన్నది. ఈ అగస్త్యేశ్వర స్వామి వారికి ప్రతి రోజు కూడా, సోమవారం కాకుండా శుక్రవారం కాకుండా ప్రతిరోజు కూడా విశేష పూజలు జరుగుతూ ఉన్నవి. మేము ప్రొద్దుటూరు వాళ్ళమే. ఇక్కడ ఈ గుడి చాలా కాలం నుంచి చాలా పురాతనమైనది. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి మేము ఈ అగస్త్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము. చాలా పురాతనమైన ఆలయము. ఇక్కడ దసరా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ దేవస్థానం ఇక్కడ ఉండడం ప్రొద్దుటూరు వాసులు చేసుకున్న అదృష్టము. ఈ యొక్క అగస్త్యేశ్వర స్వామి దేవస్థానము త్రేతాయుగంలో శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్ఠించబడిన ఈ యొక్క శివలింగము దీనికి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఇది ఈ చుట్టుపక్కల భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత, ప్రాచీనం ఉంది. అగస్త్యేశ్వర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో చేసి, రథోత్సవం బాగా హైలైట్గా చేసి, వివిధ కార్యక్రమాలని చేసి దీన్ని ఎంతో డెవలప్ చేయాలి. ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించినాము. శివ అంటే మంగళం, ఆనందం, శుభం, సంతోషం, జయం అని అర్థం. సాక్షాత్తు మంగళ స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శనం, పూజ, స్మరణం ఇహపర సౌఖ్యదాయకం. సకల శుభంకరుడైన భక్తవ శంకరుని అనుగ్రహం మనపై సదా వర్ధిల్లాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.